కార్మికులను వెంటనే తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ తొలగించిన ప్రైవేట్ కార్మికులను వెంటనే చిక్కు కార్మికులను విధుల నుంచి తొలగించడం, విధుల నుంచి కార్మికులను తొలగించడం, పంపిణీ చేయాలి. విశాఖ ఫ్యాక్టరీకి మూడు సరుకులు చేయాలి. విశాఖ ఫ్యాక్టరీకి 3 సరుకులు పంపిణీ చేయాలి. పొందుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు విద్యార్థి సంఘాలన్నీ ఐకమత్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ అందరూ కూడా ధర్నా చేయటం జరుగుతుంది. దానికి సంఘీభావంగా మా పార్టీ తరఫున మేము వచ్చి సంఘీభావం తెలుపుతూ జరిగింది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై 2024 ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ప్రైవేటీకరణ జరగనివ్వం మాది హామీ అని వీరందరూ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని తుంగలో తొక్కి ఈ 100 రోజుల పాలనలో ఈ 6 సూపర్ 6 ఎలాగైతే అమలు పరచలేదో దీన్ని కూడా అలాగే తుంగలో తొక్కి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న కేంద్రానికి మడుగులొద్దుతా వీరందరూ వంతపాడుతున్నారు. కాబట్టి ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థులు చేస్తున్న ఈ యొక్క ధర్నాకి నిరసనకి మేము సంఘీభావం తెలుపుతున్నాం. నా పేరు వైఎన్వి శివరావు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జేసీఎస్ కన్వీనర్ని. ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ఏకగ్రీవంగా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ముందు దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తుంది ఏంటంటే, ఆ రోజున ఓట్లు దండుకోవడానికి విశాఖ ఉక్కు ప్లాంట్ను వాడుకుని ఉత్తరాంధ్రకి మొగటంగా ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితి లేదు. అవసరమైతే విద్యార్థి సంఘాలన్నింటినీ ఏకం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆమర నిరాహార దీక్ష చేసైనా సరే విశాఖ ఉక్కు ప్లాంట్ను కాపాడుకుంటాం. 50,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతున్న ఆ విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదంతో అందరూ ఏకతాటి మీదకి వచ్చి దీన్ని కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్ష చేసైనా సరే కేంద్రం మెడలు వంచైనా సరే ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.